అమెరికాను కుదిపేసిన ఎపిస్టీన్ సెక్స్ స్కాండల్ కేసుకు సంబంధించి బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ను వదులుకున్నారు. బ్రిటన్ రాజు 3వ చార్లెస్ ఒత్తిడి మేరకు ఆయన తన బిరుదును వదులుకున్నారు. ఇకపై తన బిరుదును తనకు లభించే గౌరవాలను ఉపయోగించనని ప్రిన్స్ ఆండ్రూ వెల్లడించారు. కింగ్ చార్లెస్ తో పాటు తమ కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తనపై వస్తున్న ఆరోపణల వల్ల రాజకుటుంబ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. పేద మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో ఎప్స్టీన్ పై ఆరోపణలు చేసిన జోహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫోటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.